హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. మన భారత హరిత విప్లవ పితామహుడైనటువంటి ఎంఎస్ స్వామినాథన్ ఈయన చెన్నైలో మరణించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈయనకి నివాళులర్పిస్తూ ఈయన హరిత విప్లవానికి సంబంధించి చేసినటువంటి కృషి, అలాగే నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ ఎన్సిఎఫ్, అలాగే ఈయన పేరు మీద ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఇస్తూ ఉన్నారు. వీటన్నింటి గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించి 1960స్లో నార్మన్ బోర్లాగ్ ఈయన ఈ గ్రీన్ రెవల్యూషన్ని స్టార్ట్ చేశారు. అందుకే ఈయన్ని ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని పిలుస్తూ ఉంటాము. ఈయన హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ని ఇంప్రూవ్ చేయటం జరిగింది వీట్కి సంబంధించి. అందుకే ఈయనకి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా 1970లో వచ్చింది. అయితే అలాంటి గ్రీన్ రెవల్యూషన్ని, హరిత విప్లవాన్ని మన భారతదేశానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్. అందుకే ఈయన్ని భారత హరిత విప్లవ పితామహుడు అని కూడా చెప్తూ ఉంటాము. ఈ హరిత విప్లవం వల్లే ఫుడ్ డెఫిషియెంట్గా ఉన్నటువంటి మన కంట్రీ ఫుడ్ సర్ప్లస్ కంట్రీగా మారింది. మనం చూస్తే ఈయన హైదరాబాద్లో ఉన్నటువంటి భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐకార్ అంటాము. ఈ ఐకార్కి 7 ఏళ్ల పాటు 1972 నుంచి 79 వరకు ఈయన డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. దాంతోపాటుగా పటాన్ చెరువులో ఉన్నటువంటి ఇక్రిసాట్ ఏదైతే ఉందో ఈ ఇక్రిసాట్ ఏర్పాటులో కూడా ఈయన చాలా కీలక పాత్రను పోషించడం జరిగింది. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈయన పేరుతో ఒక ప్రత్యేక భవనాన్ని నిర్మించారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం వ్యవసాయ రంగంలో విశేష సేవలు అందించిన వాళ్ళకి స్వామినాథన్ పేరిట పురస్కారాలను ఇవ్వటం జరుగుతుంది. అలాగే నార్మ్ అంటే జాతీయ వ్యవసాయ పరిశోధన యాజమాన్య నిర్వహణ సంస్థ అంటాము. ఇందులో ప్రతి సంవత్సరం జరిగే వ్యవసాయ శాస్త్రవేత్తల ఫౌండేషన్ కోర్సుల ప్రారంభోత్సవానికి చాలా ఏళ్ల పాటు ఈయన హాజరయ్యారు కూడా. ఏంటి నార్మ్ అన్నటువంటిది అంటే ఇప్పుడు నార్మల్గా ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, ఐఎఫ్ఎస్లకి ఇలా శిక్షణ ఇచ్చే సంస్థలు ఉంటాయి కదా, అలాగే వ్యవసాయ శాస్త్రవేత్తలకి ఫౌండేషన్ కోర్సుల కోసం 1976లో ఎంఎస్ స్వామినాథన్ ఐకార్కి డీజీగా ఉన్న సమయంలోనే దానికి అనుబంధంగానే ఈ నార్మ్ అన్నటువంటిది ఏర్పడింది. అయితే ఈయన ప్రతి సంవత్సరం ఫౌండేషన్ కోర్సుల ప్రారంభోత్సవానికి వచ్చి ఉపన్యాసం ఇచ్చేవాళ్ళు. అయితే నార్మ్ ఆడిటోరియానికి 2022 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన స్వామినాథన్ పేరు పెడితే దానికి మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. మరి మన దేశంలో గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ చూస్తే 1943లో ప్రపంచంలోనే వర్స్ట్ ఫుడ్ క్రైసిస్ అనేది రావటం జరిగింది. ముఖ్యంగా బెంగాల్ ఫెమైన్ అన్నటువంటిది దాదాపు 40 లక్షల మంది ఆకలి వల్ల చనిపోయారు. అయితే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1967 వరకు మనం ఎక్కువగా ఈ ఫుడ్కి సంబంధించి ఇంపోర్ట్స్ మీదే డిపెండ్ అయ్యాము. ముఖ్యంగా యుఎస్ అన్నటువంటిది మనకి ఫుడ్ని సప్లై చేస్తూ వచ్చేది. దాన్ని షిప్ టు మౌత్ అనేసి పిలుస్తూ ఉంటాం. అలాంటి ఆ టైంలో మనము ఈ ఈల్డ్ని పెంచేలాగా అంటే వ్యవసాయం యొక్క దిగుబడిని పెంచేలాగా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది అన్నట్టుగా గుర్తించడం జరిగింది. అప్పుడు వచ్చినటువంటిదే ఈ గ్రీన్ రెవల్యూషన్ అన్నటువంటిది. ఇందులోకి వచ్చేసరికి హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ని, ట్రాక్టర్స్ని, ఇరిగేషన్ ఫెసిలిటీస్ని కల్పించడం, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఇలాగా మోడర్న్ మెథడ్స్ని యూజ్ చేసి, మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసి మన యొక్క దిగుబడిని పెంచడం లక్ష్యంగా ఈ గ్రీన్ రెవల్యూషన్ని తీసుకొచ్చారు. అయితే ఎక్కువగా వీట్ ప్రొడక్షన్ అన్నటువంటిది ఈ గ్రీన్ రెవల్యూషన్లో పెరిగింది. మనం చూస్తే ఈ వీట్ ప్రొడక్షన్ అన్నటువంటిది 3 times కన్నా ఎక్కువగా పెరిగింది ఈ 1967-68 నుంచి 2003-04 మధ్య. అంటే ఓవరాల్గా మనం చూస్తే వీట్ ప్రొడక్షన్ అనేటటువంటి 3 times పెరిగితే మిగిలినటువంటి సెరల్స్ ప్రొడక్షన్ మొత్తము 2 times మాత్రమే పెరిగింది. మరి ఈ గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, ఒకటి షార్ట్ టర్మ్ అంటే అప్పుడు మనకు ఉన్నటువంటి ఆకలి బాధని తప్పించడం కోసం సెకండ్ 5-year ప్లాన్లో భాగంగా ఈ రెవల్యూషన్ని లాంచ్ చేయటం జరిగింది. లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, అగ్రికల్చరల్ మోడర్నైజేషన్ని తీసుకురావటం. అది కూడా దేని ద్వారా, రూరల్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రా మెటీరియల్ వీటన్నింటి ద్వారా అగ్రికల్చరల్ మోడర్నైజేషన్ అనేది తీసుకురావాలి. అలాగే ఇటు అగ్రికల్చరల్ గాను ఇండస్ట్రియల్ వర్కర్స్కి ఎంప్లాయ్మెంట్ అనేది కలిగించాలి. అలాగే ఈ ఎక్స్ట్రీమ్ క్లైమేట్ని, డిసీజెస్ని వీటన్నింటినీ తట్టుకునేలాగా ఆ యొక్క ప్లాంట్స్ని అభివృద్ధి చేయటం కోసం సైంటిఫిక్ స్టడీస్ని నిర్వహించటం, అలాగే ఈ టెక్నాలజీని నాన్ ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్కి కూడా స్ప్రెడ్ చేయటం ద్వారా
మేజర్ అగ్రికల్చరల్ ఏరియాస్లో ఇంకొన్ని కార్పొరేషన్స్ని తీసుకురావాలి, అంటే అగ్రికల్చరల్ వరల్డ్లో గ్లోబలైజేషన్ తీసుకురావాలన్నటువంటి ఆబ్జెక్టివ్తో ఈ గ్రీన్ రెవల్యూషన్ని లాంచ్ చేయటం జరిగింది. మరి ఈ హరిత విప్లవం లేదా గ్రీన్ రెవల్యూషన్లో ఉండే బేసిక్ ఎలిమెంట్స్ ఏంటి అంటే, ఒకటి ఈ కల్టివేషన్ యొక్క ల్యాండ్ ఏరియా ఏదైతే ఉంటుందో దాన్ని పెంచటం. రెండవది డబుల్ క్రాపింగ్ సిస్టమ్, అంటే అప్పటి వరకు సంవత్సరానికి ఒకసారి క్రాప్ వేసేటటువంటి పద్ధతిని ఇప్పుడు సంవత్సరానికి 2 సీజన్స్లో క్రాప్ వేయాలి అన్నటువంటి ఆ డెసిషన్ని ఇందులో తీసుకోవటం జరిగింది. అందుకే దీన్ని డబుల్ క్రాపింగ్ అనేసి పిలుస్తూ ఉంటాం. తర్వాత చూడండి, జెనెటిక్స్ని ఇంప్రూవ్ చేసి తయారు చేసినటువంటి సీడ్స్ని ఇక్కడ వాడటం. దీన్ని హై ఈల్డింగ్ వెరైటీస్ అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ICAR అన్నటువంటిది హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్కి సంబంధించి కొత్త స్ట్రెయిన్స్ని డెవలప్ చేయటం జరిగింది. అందులోనూ మెయిన్గా వీట్, రైస్, మిల్లెట్, కార్న్ వీటికి సంబంధించి హై ఈల్డింగ్ వెరైటీస్ని డెవలప్ చేశారు. అయితే మరి ఈ హరిత విప్లవం వల్ల వచ్చినటువంటి పాజిటివ్స్ ఏంటి, మనకి నెగిటివ్స్ ఏంటి? అందులో పాజిటివ్ ఇంపాక్ట్స్ చూస్తే, ఒకటి క్రాప్ ప్రొడక్షన్ అనేటటువంటిది మరింతగా పెరిగింది. అలాగే మనం ఫుడ్ గ్రెయిన్స్ని ఇంపోర్ట్ చేసుకోవటం తగ్గించేశాము. ఫార్మర్కి ఇది బెనిఫిట్ చేకూరుస్తోంది. ఎందుకని? హై ఈల్డింగ్ వెరైటీస్, ఇరిగేషన్ ఫెసిలిటీస్, పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడటం వల్ల వాళ్ళ యొక్క దిగుబడి అనేటటువంటిది పెరుగుతుంది. దానివల్ల వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది పెరుగుతుంది కాబట్టి. అలాగే ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది వచ్చింది. ఎందుకని? దీనికోసం మనం ట్రాక్టర్స్, హార్వెస్టర్స్, థ్రెషర్స్, కంబైన్స్, డీజిల్ ఇంజన్స్, ఎలక్ట్రిక్ మోటార్స్, పంపింగ్ సెట్స్, ఇలాగా ఫార్మ్ మెకనైజేషన్ అనేది దీనివల్ల పెరిగింది. ఫార్మ్ మెకనైజేషన్ పెరిగితే దానికి కావాల్సినటువంటి మిషన్స్ని తయారు చేయాలి. దానివల్ల ఇటు ఇండస్ట్రీస్లో కూడా గ్రోత్ అనేది కనపడింది. అలాగే రూరల్ ఎంప్లాయ్మెంట్ అనేది వచ్చింది. ఎందుకని? ఇంతకుముందు ఒక క్రాప్ మాత్రమే వేస్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు 2 క్రాప్స్ వేస్తూ ఉన్నారు. సో పంట పండిన తర్వాత దాన్ని కోయటం కానివ్వండి, అలాగే వాటిని ట్రాక్టర్స్ ఇలా వెహికల్ దగ్గరికి తీసుకెళ్ళటం కానివ్వండి, వాటిని శుద్ధి చేయటం కానివ్వండి, అలాగే ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కానివ్వండి, ఇలాగ మనం చూస్తే చాలా రూరల్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది క్రియేట్ అయింది ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల. మరి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏమేమి వచ్చాయి అంటే, హై ఈల్డింగ్ వెరైటీస్ని ప్రతి దాంట్లోనూ విడుదల చేయలేదు. ఓన్లీ కొన్నింట్లోనే వీట్, రైస్, జోవార్, బాజ్రా, మెయిజ్ ఇలాంటి వాటిలోనే హై ఈల్డింగ్ వెరైటీస్ని తీసుకొచ్చారు. అంటే వీటి యొక్క దిగుబడి ఎక్కువగా ఉంది కాబట్టి రైతులు వీటిని పండించడానికే మొగ్గు చూపారు. దాంట్లో కోర్స్ సెరల్స్, పల్సెస్, ఆయిల్ సీడ్స్ వీటన్నింటినీ పండించడం చాలా వరకు తగ్గిపోయింది. అంతేకాకుండా ఈ హై ఈల్డింగ్ వెరైటీ ప్రోగ్రామ్ అన్నటువంటిది ఓన్లీ 5 క్రాప్స్కి మాత్రమే పరిమితమైంది. వీట్, రైస్, జోవార్, బాజ్రా మరియు మెయిజ్. అలాగే రీజనల్ డిస్పారిటీస్ అనేవి వచ్చాయి. ఎందుకని? ఎక్కడైతే మనకి ఎక్కువ వాటర్ అవైలబుల్గా ఉంటుందో, ఎక్కడైతే ఈ 5 పంటల్ని ముఖ్యంగా పండిస్తున్నారో అలాంటి ఆ ప్లేసెస్లోకి వచ్చేసరికి ఎక్కువ దిగుబడి రావటం, అవి మరింతగా డెవలప్ అవ్వటం లాంటివి జరిగాయి. మిగిలినవేమో అలానే ఉండిపోయాయి. దాంతో రీజనల్ డిస్పారిటీస్ అనేవి వచ్చాయి. అలాగే కెమికల్స్ని యూజ్ చేయటం అనేది పెరిగింది. అంటే ఇందులో పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ వీటన్నింటినీ ఎక్కువ వాడుతూ ఉన్నారు కదా, దానివల్ల ఈ కెమికల్స్ వాడకం అనేటటువంటిది మరింతగా పెరిగింది. ఇది సాయిల్ మరియు క్రాప్ ప్రొడక్షన్ మీద కూడా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఎందుకు అంటే క్రాప్ సైకిల్ అన్నటువంటిది ఇప్పుడు 2 సార్లకు పెరిగింది. అంటే క్రాప్ ప్రొడక్షన్ పెరుగుతూ ఉండేసరికి సాయిల్ న్యూట్రియంట్స్ అనేవి అక్కడ చాలా తక్కువైపోతూ ఉంటాయి. మరి అలాంటి న్యూట్రియంట్స్ని పెంచడానికి మళ్ళీ మనం ఫర్టిలైజర్ యూసేజ్ని పెంచాలి. దీనివల్ల ఇటు సాయిల్ మీద, ఇటు క్రాప్ మీద కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది. అలాగే అన్ఎంప్లాయ్మెంట్, అంటే ఇక్కడ మనం చూస్తే పంజాబ్లో తప్ప, కొంచెం వరకు హర్యానాలో తప్ప మిగిలిన చోట ఏమైంది, ఫార్మ్ మెకనైజేషన్ అనేది వచ్చింది. దానివల్ల అగ్రికల్చరల్ లేబరర్స్ ఎవరైతే ఉన్నారో రూరల్ ఏరియాస్లో వీళ్ళకి జాబ్ అనేది దొరకకుండా పోయింది. అంటే ఇంతకుముందు పంట కోయాలి అంటే దానికోసం లేబరర్స్ని పిలిచేవాళ్ళు, కానీ ఇప్పుడు మిషన్స్ ఆ పనులు చేస్తున్నాయి. నెక్స్ట్ చూడండి, హెల్త్ హజార్డ్స్ అంటే ఏంటి? ఎక్కువగా మనం కెమికల్ ఫర్టిలైజర్స్ని, పెస్టిసైడ్స్ని వాడుతూ ఉండటం వల్ల ఏమవుతుంది, మనకి వివిధ రకాల రోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. క్యాన్సర్స్, రెనాల్ ఫెయిల్యూర్, ఎక్కువగా ఉమెన్లో, ఈ అగ్రికల్చర్ చేసేటటువంటి ఉమెన్లో ఈ రెనాల్ ఫెయిల్యూర్ అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే స్టిల్ బార్న్ బేబీస్, బర్త్ ఎఫెక్ట్స్ ఇలాంటివి చాలా క్రిటికల్ హెల్త్ ఇష్యూస్ అనేవి మనకు వస్తాయి. తర్వాత చూడండి, ఇక్కడ MS స్వామినాథన్ కమిషన్ లేదా దీనిని నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ కొన్ని పంటలకి MSP ఇస్తుంది, మినిమం సపోర్ట్ ప్రైస్ లేదా కనీస మద్దతు ధర అంటాము. అయితే దీన్ని డిసైడ్ చేసేది ఎవరు? CACP, కమిషన్ ఫర్
అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ అన్నటువంటిది. ఇది వివిధ రకాల స్టేట్ గవర్నమెంట్స్ అలాగే సెంట్రల్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ వీటన్నింటినీ కన్సల్ట్ చేసి దాని తర్వాత ఈ రికమెండేషన్ని ఇస్తుందన్నమాట. అయితే ఈ ఎంఎస్పిని రికమెండ్ చేసేటప్పుడు సిఏసిపి అన్నటువంటిది ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అలాగే హోస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే డిమాండ్ సప్లై సిచ్యువేషన్ ఎలా ఉంది, డొమెస్టిక్ మరియు ఇంటర్నేషనల్ ప్రైస్ ట్రెండ్ ఎలా ఉంది, ఇంటర్ క్రాప్ ప్రైస్ ప్యారిటీ అనేది ఎలా ఉంది, అగ్రికల్చర్ మరియు నాన్ అగ్రికల్చర్ మధ్య ట్రేడ్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ కూడా చూస్తుంది. అయితే నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ దీనికి ఎంఎస్ స్వామినాథన్ హెడ్గా ఉన్నారు. ఆయన తన యొక్క రిపోర్ట్ని 2006లో ఇచ్చారు. అయితే ఈ రిపోర్ట్లో ఏం చెప్పటం జరిగింది, ఎంఎస్పి అన్నటువంటిది ఈ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కన్నా అట్లీస్ట్ 50% అయినా ఎక్కువగా ఉండాలి అన్నట్టుగా ఈ కమిషన్ చెప్పింది. అయితే దీన్ని తర్వాత తీసుకొచ్చినటువంటి నేషనల్ పాలసీ ఫర్ ఫార్మర్స్ 2017లో ఇంక్లూడ్ చేయలేదు. కానీ రీసెంట్ గవర్నమెంట్ మనం చూస్తే అన్ని ఖరీఫ్ మరియు రబీ క్రాప్స్కి అలాగే మిగిలినటువంటి కమర్షియల్ క్రాప్స్కి కూడా 2018-19 నుంచి అట్లీస్ట్ 50% కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కన్నా ఎక్కువ ఇవ్వాలి అన్నట్టుగా నిర్ణయించింది. నెక్స్ట్ చూడండి, ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్. ఈ ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్ని 2004వ సంవత్సరంలో నెలకొల్పటం జరిగింది. ఎవరైతే అగ్రికల్చరల్ రీసెర్చ్ మరియు డెవలప్మెంట్లో వాళ్ళ యొక్క అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ని ఇస్తారో అలాంటి వాళ్ళకి ఈ ఎంఎస్ స్వామినాథన్ అవార్డుని ఇస్తారు. ఇది బయన్నియల్ అవార్డ్ అనమాట. అంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు. దీనిని ఎవరు ఏర్పాటు చేశారు అంటే రిటైర్డ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అన్నటువంటిది. అంటే ఐకార్ ఉద్యోగుల సంఘం అలాగే నూజివీడు సీడ్స్ లిమిటెడ్ ఇవి 2 కలిసి దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. దీని కింద వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు అందించినటువంటి వాళ్ళకి ఒక బంగారు పథకాన్ని అలాగే 2 లక్షల రూపాయల నగదుని అందజేస్తారు. ఒక సైటేషన్ని కూడా ఇస్తారు. అయితే ఈ అవార్డుకి నేషనాలిటీతో సంబంధం లేదు. అంటే ఇండియనా లేకపోతే ఇంకొకరా అన్నటువంటి దీంట్లో సంబంధం లేదు. అయితే ఈ సంవత్సరం 2023కు గాను ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సైంటిస్ట్ అయినటువంటి డాక్టర్ పివి సత్యనారాయణ ఆయనకి ఈ ఎంఎస్ స్వామినాథన్ అవార్డు అనేటటువంటిది ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉందండి. ఏంటి అంటే హరిత విప్లవం ద్వారా రసాయనాలు ఎరువుల వాడకం అనేది పెరిగింది, భూసారం అనేది తగ్గింది అనేటటువంటి విమర్శలు ఏవైతే వచ్చాయో దాన్ని స్వామినాథన్ అంగీకరించారు. అంతేకాకుండా ఈయనేమన్నారో తెలుసా, స్థానికంగా ఉండే వంగడాల్ని కోల్పోవద్దు, మనము భూసారాన్ని కాపాడుకోకుండా నీటి యాజమాన్య పద్ధతులు పాటించకుండా ఇష్టం వచ్చినట్టుగా వ్యవసాయం చేస్తే మనమే ఎడారుల్ని సృష్టించిన వాళ్ళం అవుతాము. కాబట్టి హరిత విప్లవం కంటే సతత హరిత విప్లవం అనేది అవసరం అన్నట్టుగా ఈయన కోరుకున్నారు. సతత హరిత విప్లవం లేదా ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అనేసి పిలుస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొకటి ఉంది. ప్రస్తుతం మన దేశంలో వ్యవసాయ రంగానికి 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి ఋతుపవనాలు మాన్సూన్ అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి మార్కెట్లు. ఇవి 2 మన వ్యవసాయానికి ప్రధాన సమస్యలుగా మనం చెప్పచ్చు. అంటే ప్రభుత్వం ఇచ్చే కనీస మద్దతు ధర అనేది చాలా తక్కువ. వ్యవసాయమేమో ఉద్యోగ ఆధారిత అభివృద్ధి రంగం, పరిశ్రమలేమో ఉద్యోగాలు తగ్గే రంగం. అంటే వ్యవసాయాన్ని ఆదుకోవాల్సినటువంటి అలాగే ఆధునికీకరించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అంటే పెట్టుబడి వ్యయం కంటే ఎక్కువ మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వాల్ని ఆదుకోవాలి, రుణాలు మాఫీ చేస్తే సరిపోదు అన్నట్టుగా చెప్పినటువంటి వ్యక్తి స్వామినాథన్. ఇది ఎంఎస్ స్వామినాథన్ గారి గురించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.